శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని అమావాస్య రోజున మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్య నాడు పవిత్రమైన నది లేదా నీటి ప్రదేశంలో స్నానం చేయడం మరియు దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. మౌని అమావాస్య నాడు దానం చేయడం, అదేవిధంగా స్నానం చేయడం వల్ల కూడా సకల పాపాలు నశించి కోరిన ఫలం లభిస్తుందని చెబుతారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య వచ్చింది కనుక ఈ ఫిబ్రవరి 9 మౌని అమావాస్యలోపు కుంభరాశి వారికి 4 అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. 100% వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఊహించని సంఘటనలు ఈ యొక్క ఫిబ్రవరి 9వ తారీఖు లోపు జరగబోతున్నాయి. ఆ సంఘటనలు ఏంటి, అవి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా, ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, కుంభరాశి వారికి నాయకత్వ లక్షణాలు అత్యధికంగా ఉంటాయి. ఎందుకంటే కుంభ అంటే రాజు కాబట్టి వీరికి నాయకత్వ లక్షణాలు సహజ సిద్ధంగానే వచ్చి ఉంటాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసే ముందు ఆ విషయాన్ని, ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే ఆ సమస్యలోకి వెళతారు. అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి. ఎవరైనా సరే తొందరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఈ కుంభరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కానీ ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత పురోగతి సాధించాలి అన్న తపన మాత్రం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ తపనతోనే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాగే ఒక తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ కుంభరాశి వారు వంశ ప్రతిష్ట, అదేవిధంగా కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. అయితే ఫిబ్రవరి 9వ తేదీలోపు వీరి జీవితంలో ఊహించని అతిపెద్ద ప్రమాదం అనేది ఖచ్చితంగా వీరి జీవితంలో ఉన్నాయి. అదేవిధంగా వివాహానికి చూసుకుంటే కొన్ని మనస్పర్ధాల కారణంగా దూరంగా ఉన్న భార్యాభర్తలు ఉన్నారు. అంటే కొత్తగా వివాహం జరిగింది, మీకు లేనిపోని అపార్థాల కారణంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధాలు తొలగిపోతాయి. అటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంటే ఏ విధంగా భావించాలి అంటే, మీ మధ్య ఉన్న మనస్పర్ధాలు తొలగిపోయే అవకాశం లేదని, ఒకరి నుండి ఒకరు విడాకులు తీసుకోవాలని ఇటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు విడిపోవాలి అనుకున్న భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలిసిపోయే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆ విధంగా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకొని తిరిగి మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు మరొక ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా విడిపోతాం అనుకున్న భార్యాభర్తలు కలిసిపోయి అతిపెద్ద సంఘటన మీ జీవితంలో ఈ సమయంలో జరగబోతుంది. ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్న, అంటే కుంభరాశి వారు ఉన్నత చదువుల కోసం కావచ్చు, మంచి ఉద్యోగ అవకాశాలు పొందుకోవాలని కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఆ అవకాశాలు మీ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా
దీనికోసం డబ్బు సమకూరడం లేదని, అలాగే పరిస్థితులు చక్కబట్టం లేదని, కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మద్దతు లభించడం లేదని, ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్ళాలన్న కల మిగిలిపోయి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఊహించిన విధంగా జరగబోతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంటే ఎవరి ద్వారానో ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అవకాశాన్ని బట్టి మీరు విదేశాలకు వెళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒప్పించుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా డబ్బు సమకూరడానికి అనుకూలమైన ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అవకాశాలన్నీ కూడా ఒకేసారి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉండడంతో విదేశాలకు వెళ్ళాలి అన్న మంచి నిర్ణయం తీసుకుంటారు. అయితే అతి త్వరలో విదేశాలకు వెళ్ళే ఆలోచన కూడా చేస్తారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే మీ యొక్క కల ఈ సమయంలో నెరవేరబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన ఈ రాశి వారికి, ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలో కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇలా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారి యొక్క జీవితంలో ఈ కళ నెరవేరబోతుంది. కొంతమంది యొక్క బంధం ఏ విధంగా ఉంటుందంటే బంధువుల కంటే ఎక్కువగా ఇరుగు పొరుగు వారితో పరిస్థితులన్నీ కూడా ఒకేసారి ప్రతికూలంగా తిరుగుతాయి. ఈ విధంగా ఇరుగు పొరుగు వారు అత్యంత ఆత్మీయులుగా ఉన్నవారే మీ యొక్క ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధం బలహీనపడే ప్రమాదం అయితే పొంచి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. దీనికి కారణం మరొక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఒకరి దగ్గర ఉన్న మాటలు ఇంకొకరికి వక్రీకరించి చెబుతూ ఉంటారు. అటువంటి మనస్తత్వం ఉన్నవారు పొరుగువారిలో ఉన్న ఎవరో ఒకరు ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో మీకు బంధాలు విడిపోవడానికి కారణంగా మారబోతున్నారు. కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని మీరు ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ బంధాలను తుంచుకోవడానికి కాదు. అలాగే ఏదైనా గొడవలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. వారి గురించి మీరు నెగిటివ్గా ఆలోచించడం, మీ గురించి వారు నెగిటివ్గా ఆలోచించడం, ఈ విధంగా చేస్తూ పోతే గనక మీరు బంధాలను నిలబెట్టుకోలేకపోతారు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మరొక సంఘటన ఏంటంటే కుంభరాశికి చెందిన అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల్లో ఉండి మీ యొక్క ప్రేమను భాగస్వామితో ఎంతో కాలంగా మనస్పర్ధాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధాలు తొలగిపోయి మాట్లాడుకోవడం జరుగుతుంది. మానసికంగా కావచ్చు, మీరు ఎంతో కృంగిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్న ఈ సమయంలో మీ ముందుకు మంచి పరిస్థితులు రాబోతున్నాయి. మీ మధ్య ఉన్న సంబంధం అనేది గట్టిపడబోతుంది. అంటే మళ్ళీ తిరిగి మీరు కలుసుకోవడానికి మీ యొక్క స్నేహితుల యొక్క ప్రయోజనం కావచ్చు, లేకపోతే మీ మధ్య మీకు మీరే రియలైజ్ అయ్యి మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా ఏదో ఒక విధంగా కుంభరాశికి చెందిన వారికి, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క ప్రేమ భాగస్వామితో మీకున్న మనస్పర్ధాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మళ్ళీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించాలన్న చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే అతి త్వరలో మీ యొక్క ప్రేమ అనేది పెళ్లిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి ఆమోదం కూడా లభిస్తుంది. అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో ఫిబ్రవరి 9వ తేదీలోపు ఊహించని విధంగా 4 సంఘటనలైతే జరగబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు వారికి ప్రతికూలంగా ఉన్న సంఘటనల నుండి బయటపడటానికి శివుని యొక్క ఆరాధన చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా వీరికి మేలు చేస్తుంది. అలాగే గణపతి ఆరాధన కూడా వీరికి మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఫిబ్రవరి 9వ తేదీలోపు కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 4 సంఘటనలు ఏంటి, అదేవిధంగా ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి వారు ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో మంచి చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.